రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రజా ఆరోగ్యమే ప్రధాన ఎజెండాగా సంజీవని ప్రాజెక్టును చేపట్టామని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి నిరంతరం పర్యవేక్షించేలా సంజీవని పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు విస్తరించిన సంజీవని పైలట్ ప్రాజెక్టును త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ప్రజల హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేసేలా ఈ ప్రాజెక్టును రూపొందించామన్నారు. త్వరలో ఏఐ డాక్టర్ని తీసుకొస్తామని, ఏఐ టూల్ సాయంతో మొత్తం ఆరోగ్య పరిస్థితి తీర్చుకోవచ్చని పేర్కొన్నారు. వైద్యులు, రోగులకు సంబంధించిన అన్ని వివరాలు ఒక్క క్లిక్తో తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. సంజీవని ప్రాజెక్టు అమలుపై చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తుమ్మిసిలో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను ప్రజలకు వివరించారు. సంజీవని ద్వారా 42 రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించామన్నారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి మీకు వచ్చే ఏదైనా అనారోగ్య సమస్య పైన ట్రీట్మెంట్ ఇప్పించాలనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఈరోజు టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ బిల్ గేట్స్ ఉన్నాడు. ఆయన 99% ఆయన ఆస్తి అంతా పేద ప్రజల కోసం, ట్రస్ట్ కోసం ఖర్చు పెట్టాలని ఒక నిర్ణయం చేశాడు. పేదవాళ్లకు మెరుగైన ఆరోగ్యాన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఇవ్వాలి. దానికి ఆంధ్రప్రదేశ్ని ఒక మోడల్గా తీసుకొని చేద్దామంటే నాకుండే అనుభవంతో సరే అని చెప్పి ఒప్పుకున్నాం. ఇద్దరం కలిసి చేస్తున్నాం. అంటే 3 విషయాల్లో చేస్తున్నాం: ఆరోగ్యం, 2 వ్యవసాయం, 3 చదువు. ఈరోజు డిజిటల్ హెల్త్ రికార్డ్స్, మీ ఆరోగ్యం మొత్తం కంప్యూటరైజ్ చేస్తాం. మీ బేస్ డేటా తయారు చేశాం. ఎవరెవరికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, అవన్నీ మీ యొక్క యుఏఐడి ఆధార్తో లింక్ చేశాం. అంటే బ్లడ్ టెస్ట్ చేసి 42 పారామీటర్లు చూసాం. షుగర్ సిమ్టమ్స్, అనీమియా, 6-7 సమస్యలు ఉండే వాళ్ళందరినీ కేటగరైజ్ చేశాం. కిడ్నీ సమస్య ఉండేవాళ్ళు, గుండె సమస్య ఉండేవాళ్ళు, ఇంకొకరికి లివర్ సమస్య ఉండేవాళ్ళు అనలైజ్ చేసి మీది టెస్ట్ చేసిన తర్వాత బెస్ట్ డాక్టర్స్ని పెట్టి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ తీసుకొని దీనికి మీరు ఎలాంటి తిండి తినాలి, ఎలాంటి జీవన లైఫ్ స్టైల్స్, తాగేవాళ్ళు ఉంటే తాగకుండా ఉండకపోతే వచ్చే ప్రమాదాలు అవి చెప్పడం, అదే సమయంలో ఇంకొక పక్కన మెడిసిన్ కూడా ఇవ్వడం, మందులు ఇచ్చి ఏఐ ద్వారా మీ ఆరోగ్యం కంటిన్యూగా మానిటర్ చేస్తూ ఉంటాం. ఆరోగ్యాన్ని బాగు చేయాలనే ప్రయత్నంతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించిన ప్రాజెక్టు ఈ సంజీవని ప్రాజెక్ట్ అని చెప్పి మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు చిత్తూరు మొత్తం ఈ ప్రయోగం చేస్తున్నాం. ఈ సంవత్సరం రాష్ట్రం మొత్తం చేస్తాం. ఇప్పుడు జపాన్ నుంచి ఒక టెక్నాలజీ పంపించారు. అది కొన్ని గ్రామాల్లో చేస్తున్నాం. ఆ టెక్నాలజీ ప్రకారం ఏంటంటే మీరు ఎక్స్రే కావాలన్నా, సిటీ స్కానింగ్ కావాలన్నా హాస్పిటల్ పోవక్కర్లా, మీ ఇంటి దగ్గర తీసేసుకోవచ్చు. అలాంటి వినూత్నమైన టెక్నాలజీస్ ప్రపంచంలో ఎక్కడున్నా అన్ని తీసుకొస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో ఏ డాక్టర్ని మీకు ఇస్తా, అది తొందరలో ఉంటుంది.